అధికార పార్టీ, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఒకవైపు బీజేపీ పార్టీ. 3 కొంచెం ఆర్థికంగా గట్టిగా బలంగా ఉన్నటువంటి పార్టీలు. సో ఒక సాధారణమైనటువంటి మహిళ, ఒక సాధారణమైనటువంటి నిరుద్యోగి ఆస్మా వల్ల ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? మరి ఎందుకు భయం? సరే నా దగ్గర ఆర్థికంగా లేకపోవచ్చు, మరి నేనేం చేయలేను కదా, మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు నన్ను కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? అట్లే ఉండండి, నేను ఇట్లే ప్రచారం చేసుకుంటా నిరుద్యోగులతోటి. మీరు ఎందుకు భయపడుతున్నారు? మరి నా ధైర్యం, నా కాన్ఫిడెంట్ నాది, మీ ధైర్యం మీది. మీకు ఓటమి భయం మొదలైంది. మీరు ఎప్పుడైతే నన్ను కానీ నిరుద్యోగులు కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిరో అప్పుడే మీరు ఓడిపోయారు. మా విజయం అప్పుడే మొదలైంది. ప్రచారంలో ఏమేమి చెప్పబోతున్నారు? అన్ని సమస్యలు, ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన నిరసన. ఎందుకంటే ముందు చెప్తే బాగుంటది కదా, ప్రోమో ఇది మాత్రమే. రోజు కొత్త కొత్త విషయాలు బయట పడతాయి. సో మీరు చెప్పండి, ఏంటి ఈ రోజు నిరుద్యోగులంతా కలిసి పెద్ద ఎత్తున ఈ రోజు నామినేషన్ కార్యక్రమం చేపడతా ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎలా ఉండబోతుంది? జూబ్లీహిల్స్ లో నామినేషన్ నిరుద్యోగులు వేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ ఒకటి, ఏది మద్యం లిక్కర్ టెండర్ నోటిఫికేషన్ ఒకటి, జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒకటి. నిరుద్యోగులను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇలాంటివి ఏం చేయక 2 సంవత్సరాల కాలయాపన చేసి భవిష్యత్తులో జరిగే 3 సంవత్సరాలు కూడా అలానే కాలయాపన చేసేసి మేము ఏం చేయలేము, మేము దద్దమ్మలు, మమ అంటే మమ అనే పరిస్థితికి దిగజారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈరోజు నిరుద్యోగుల తరఫున జూబ్లీహిల్స్ లో ఆస్మా గారు బరిలోకి